వార్డ్ వాలంటరీ. సో ఏ విలేజ్కి? సరియా మాగ్నపల్లి 2 విలేజెస్. సరే, మీరు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు కదా మీ విలేజ్లో, ఏంటి అవి? మెయిన్ అండి సరియా వాటర్. హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ టు ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మీకు తాయత్తి విలేజ్ చెబుతాం అనుకున్నాను. సో ఇదేంటంటే ఒక స్పెషల్ వీడియో అన్నమాట. వైజాగ్ దగ్గరలో తాయత్తి అనే ఒక విలేజ్ ఉంది, అది రిమోట్ విలేజ్. సో ఆ విలేజ్ మీద డాక్యుమెంట్ ఇద్దాం అనుకున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఆ తాయత్తి విలేజ్కి వెళ్తున్నప్పుడు మాకు కొన్ని వాటర్ ఫాల్స్ కనిపించాయన్నమాట ఫారెస్ట్లో. సో ఆ వాటర్ ఫాల్స్ని నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము. సో ఆ వాటర్ ఫాల్స్ లొకేషన్స్ అని నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. సో మీ అందరికీ నచ్చిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. హాయ్ గైస్, మేమైతే బాహుబలి వాటర్ ఫాల్స్ వచ్చేసాము. సో ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే తాయత్తి విలేజ్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. బట్ ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా క్లైమేట్ అనేది చాలా హాట్గా ఉందన్నమాట. మీరు మాత్రం వింటర్ సీజన్లో రండి. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి వాటర్ ఫాల్స్ అన్నమాట. మేము కింద నుంచి షూట్ చేసుకుంటూ వచ్చాము, కింద నుంచి షూట్ చేసుకుంటూ ట్రెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడికి. ఇది ట్రెక్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. సో వచ్చేటప్పుడు షూ అన్నీ ప్రాపర్గా తెచ్చుకోండి, వాటర్ బాల్స్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉండదు, కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకోండి. బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇవి సూపర్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్. మీరు ఆల్రెడీ కొన్ని క్లిప్స్ చూసుంటారు ఈ వాటర్ ఫాల్స్ ఇవి. సో ఇవి నెక్స్ట్ వస్తాయన్నమాట, మెయిన్ వాటర్ ఫాల్స్ అని ఇప్పుడు వస్తాయి. వీటినే బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ని సరియా వాటర్ ఫాల్స్ అని అంటారు. సో ఇక్కడైతే 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కింద ఉంటుంది, కింద ఉన్న వాటర్ ఫాల్స్ వచ్చేసి కొండ దిగువన ఉన్న వాటర్ ఫాల్స్ని వాలాబు వాటర్ ఫాల్స్ అంటారు. కొండ పైన ఉన్న వాటర్ ఫాల్స్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇదైతే చాలా డేంజరస్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చనిపోయారంట, ఎందుకంటే ఈ కొండల మధ్యలో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టంగా ఉంటుంది.
హాయ్ గైస్, మేమైతే ఫైనల్లీ బాహుబలి వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాము. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కదా, అదే బాహుబలి వాటర్ ఫాల్స్ అన్నమాట. సో ఇది వైజాగ్ దగ్గర ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. గంట కూడా సో ఇక్కడ సరియా విలేజ్ ఉంటుందంట. ఆ విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆమెను కలవడం జరిగింది. ఆమె ఈ విలేజ్ వాలంటీర్. సో ఆమె నేమ్ వచ్చేసి వరలక్ష్మి. సో మేము ఇప్పుడు ఆమెతో మాట్లాడబోతున్నాం. చెప్పండి, మీ నేమ్ ఏంటి? జే వరలక్ష్మి బిఏ, ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? గ్రామ వార్డు వాలంటరీ. సో ఏ విలేజ్కి? సరియా మాగ్నపల్లి 2 విలేజెస్. సరే, మీరు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు కదా మీ విలేజ్లో, ఏంటి అవి? మెయిన్ అండి సరియా వాటర్ ప్రాబ్లం పర్వాలేదు, సొల్యూషన్ అవ్వింది. 2 months అయ్యి వాటర్ బాగానే వస్తుంది. కానీ నేను మాగ్నబెల్ వాలంటీర్ని కూడా. అక్కడ వాటర్ చాలా ప్రాబ్లం. ఇదివరకు ట్యాంక్స్ ఇవన్నీ అన్ని కట్టారు, వాటర్ కనెక్షన్ పెట్టేమన్నారు కానీ అవన్నీ పైప్స్ అవి కరెక్ట్గా లేవు. అక్కడ చాలా వాటర్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు వాళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? అస్సలు రావట్లేదు. చిన్న ఓట్లాగా భూమి నుంచి వస్తుంది. అక్కడ ఆకులు ఇవన్నీ పడిపోయి ఉంటాయి. ఆ నీళ్ళే తీసుకుంటారు. అంటే మురికి నీళ్ళు కంప్లీట్ నీళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ వాళ్ళకి వాటర్ ఉంటాయి? అస్సలు లేవండి. సమ్మర్ రేటు వింటర్ రేటు అసలు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఎక్కడ. ఓకే, అది ఒక విలేజ్ కినా ఇంకా పక్కన ఉన్న విలేజ్ కూడా సేమ్ ఇష్యూ ఉందా? సేమ్ ఇష్యూ అంటే నేను ఆ ఊరు 2 ఊర్లు వాలంటీర్ కాబట్టి ఆ ఊరు మెయిన్. ఓకే, నాకనపల్లికి వాటర్ ప్రాబ్లం. మాకనపల్లి. ఓకే, అక్కడ ఇల్లు ఉంటాయా మీకు? ఇల్లులు అంటే చిన్న చిన్న పూరు గుడిసెలు అవి ఉంటాయి అనమాట. రేకుల షెడ్లు అవి. ఎంతమంది ఉంటారు మొత్తం జనాభా మీ ఊళ్ళో? మాకనపల్లిలో 95 ఉంటారు. 95 మెంబర్స్ ఉంటారా? ఓకే, ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఉందా? ట్రాన్స్పోర్ట్ లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చారంగా మీ ఊరికి ఎలా రావాలి? నడిచి రావాల్సిందేనా? మరి కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. కరెంట్ ఉందా? అంటే ఇళ్లలో మొత్తానికి కరెంట్ ఉంది? కరెంట్ ఉంది. ఓకే ఓకే. ఇల్లులు కూడా గ్రాంట్స్ అవే కానీ అవి ఎవరు కట్టలేదు, అలా ఉండిపోయాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ డిస్టిక్లో వస్తుంది మీది? విశాఖపట్నం డిస్టిక్. కదా, పూర్తి అడ్రస్ చెప్పగలరా మీది? మాకనపల్లి విలేజ్, జీనబాడు పంచాయతీ, అనంతగిరి మండలం, విశాఖ డిస్టిక్. ఓకే ఓకే. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళకి సరియా అనే మాగ్నపల్లి విలేజ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వరలక్ష్మి గారిని కలవడం జరిగింది. వరలక్ష్మి గారిని కలిసేసి మేము ఇష్యూస్ అన్నీ తెలుసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. వీళ్ళ ఇష్యూస్ అన్నీ మనం బయటికి తెలియజేద్దాం గవర్నమెంట్కి. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అయినా నెగ్లిజెన్సీగా ఉంటే కాలు జారి ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో నా ఫ్రెండ్స్ నాతో ఉన్నారు. ఇంకంతే, కట్ చేయి, ఇంకా టిప్పి మాట్లాడతాయి అన్న. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టింది.